బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ని జయించిన అనంతపురానికి చెందిన స్వప్న అనే యువతి మాటలు అందరినీ కదిలించాయి. ఆమె తన ప్రసంగంలో జగన్ సార్ కి కృతజ్ఞతలు చెప్పడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది వైసీపీ అభిమానులు మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడిందని భావించి ఈ వీడియోను తెగ షేర్ చేసి హడావిడి చేశారు. కానీ స్వప్న ప్రస్తావించిన జగన్ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని. ఆయనకు అత్యంత సన్నిహితుడైన జగదీష్ అలియాస్ అనంతపురం జగన్. రాష్ట్రంలో ఏం జరిగినా అది జగన్ చేసిందే అని క్రెడిట్ చోరీ చేసే బ్యాచ్ అనంతపురం జగన్ ని పొగిడినా దాన్ని వైఎస్ ఖాతాలో వేసేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు అనంతపురం జగన్ ఎవరు, ఆయన బాలయ్య బాబుకు అంత క్లోజ్ ఎలా అయ్యారు అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. జగదీష్ అలియాస్ అనంతపురం జగన్ 2004లోనే తండ్రిని పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి బాలకృష్ణ తన కుటుంబానికి అండగా నిలిచారని జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు. జగన్ కు బాలకృష్ణ కేవలం అభిమాన నటుడు మాత్రమే కాదు, ఆయన్ని తండ్రిలా గురువులా చూస్తారు. బాలయ్య ఎక్కడికి వెళ్ళినా జగన్ పక్కనే ఉంటారు. బాలకృష్ణ అంటే జగన్ కు అంత అభిమానం, జగన్ అంటే బాలయ్యకు అంత నమ్మకం. బాలకృష్ణ స్ఫూర్తితో ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థను ఏర్పాటు చేసిన జగన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకే బాలయ్య అభిమానుల్లో అనంతపురం జగన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతపురానికి చెందిన స్వప్న 10వ తరగతి చదువుతున్న సమయంలో బోన్ క్యాన్సర్ బారిన పడింది. ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా నయం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జగన్ స్వప్న పరిస్థితిని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన బాలయ్య స్వప్నను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం అందించారు. బసవతారకం వైద్యులు బాలకృష్ణ అనంతపురం జగన్ అందించిన ధైర్యంతో స్వప్న ప్రాణాంతకమైన క్యాన్సర్ ను జయించింది. తనకు పునర్జన్మ ఇచ్చిన బసవతారకం ఆసుపత్రిని దేవాలయమని చెప్పిన స్వప్న అండగా నిలిచిన బాలకృష్ణకు జగన్ సార్కి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సంఘటనతో బసవతారకం ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు, బాలకృష్ణ సేవా గుణం, ఆయన స్ఫూర్తితో ఒక అభిమాని చేస్తున్న నిస్వార్థ సేవలు వెలుగులోకి వచ్చాయి.